సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అరికట్టాలి విలేకరులపై దాడులు, శిక్షించండి. పులివెందులలో సాక్షి విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించండి. నిన్న పులివెందుల నియోజకవర్గంలో వార్తా సేకరణలో భాగంగా వెళ్ళిన సాక్షి విలేకరులపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడటమే కాకుండా అతన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. కావున ఏపీడబ్ల్యూజే యూనియన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చడం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా రాష్ట్ర యూనియన్ తరపున ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ యూనియన్ తరపున ఏపీడబ్ల్యూ జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు అలాగే రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ నిరంతరం జరుగుతున్న జర్నలిస్టులపై దాడులను వెంటనే అరికట్టే మార్గాలు అన్వేషించి వెంటనే జర్నలిస్టులని రక్షించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే దాడికి జరిపాడో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేని గుంటూరు జిల్లా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఏం చేశారు? పాత్రికేయుల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. వృత్తిలో భాగంగా వార్తల సేకరణలో భాగంగా మా వాళ్ళు వెళ్తుంటారు. పాత్రికేయ మిత్రులు కెమెరాలు పట్టుకోను పేపర్ పెన్ను తీసుకొని మీకు బాగా రాస్తే వార్తలు ఆ రోజు వాళ్ళని మాత్రం చక్కగా పొగుడుతూ ఫోన్లు చేస్తారు. బ్రహ్మాండంగా రాశారు, బాగా రాశారని. మీరు తప్పులు చేయవాకండి. మా వాళ్ళు కవరేజ్కి వస్తారండి. మీరు తప్పులు చేయవాకండి. మీరు చేసే తప్పులు మా వాళ్ళు కవరేజ్ చేస్తారనే ఉద్దేశంతో మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పత్రికల స్వేచ్ఛ? ఇదేనా మన భారతదేశంలో ఉన్న స్వతంత్ర విలువలకి? ఇదేనా? మరి చాలా దారుణమైనటువంటి చర్య ఇవన్నీ కూడా. మానుకోండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వ అధికారులైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే మానుకోండి ఇలాంటి చర్యలని. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే పాత్రికేయులుగా చూడండి. చాలని జీతాలతో రేయింబగళ్ళు పనిచేస్తూ ఉన్నారు పాత్రికేయులు. మాదేవిలే యాజమాన్యాల కింద పనిచేస్తున్నాం, తప్పదు మాకు కొన్ని విషయాల్లో. కానీ మరి నిన్న పులివెందుల్లో, కడప జిల్లా పులివెందుల్లో సాక్షి మీడియాపై దాడి జరిగింది. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే మరి పాత్రికేయుల సోదరులు అందరూ కలిసి వచ్చారు ఈ రోజున. ఇది చాలా హేయమైన చర్య. కఠినంగా శిక్షించండి. పట్టుకునే వాళ్ళని కొట్టినటువంటి వారిని శిక్షించండి. రక్షణ లేదు విలేకరులకి, వార్తల సేకరణ రక్షణ లేదు. దయచేసి మానుకోండి. ఎవరైనా సరే చక్కగా పరిపాలన చేయండి. ఎవరైనా మా పాత్రికేయులకి అండగా ఉండండి. అంతేగాని పాత్రికేయులు ఏం చేస్తారండి? వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈరోజు సోషల్ మీడియా విస్తరించిపోయింది. సోషల్ మీడియా అనేక రకాల పోస్టులు పెడతా ఉన్నారు. చూడండి, మంచి చెడు ఆలోచన చేయండి. మరి ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్లో కూడా మోహన్ బాబు గారు కూడా ఇటీవల కాలంలో టీవీ దని విలేకరుల మీద దాడి చేశాడు. మరి ప్రముఖ నటుడు ఆయన కూడా. మరి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబబో మరి సమాజమే, ఈ ప్రజాస్వామ్యంలో సమాజమే చూడాలి దీని అంతటికీ కూడా. మరి రాబోయే కాలంలో పత్రికల మీద, విలేకరుల మీద, టీవీల మీద, ఛానల్స్ మీద దాడులు ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. పత్రికా స్వేచ్ఛను కాపాడండి. ఫోర్త్ ఎస్టేట్ విలేకరుల యొక్క వృత్తి ఫోర్త్ ఎస్టేట్ ఈ ప్రపంచంలోనే. అది గుర్తెరగండి. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నడిచేటువంటి వాళ్ళం మేము. మాకేం జీతాలు కూడా లేవు బాబు, మాకేం జీతాలు లేవు. వృత్తిలో భాగంగా నడుస్తున్నాం మేమంతే. జీతాలు ఉన్నా లేకపోయినా కానీ. ఎందుకు నడుస్తున్నారంటారా? అది ఒక వృత్తి అంతే. మా వృత్తిది వార్తలు రాసే వృత్తి అంతే. దయచేసి మరి పులివెందులు జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ఏపీడబ్ల్యూజే కమిటీ తరఫున, గుంటూరు జిల్లా కమిటీ తరఫున వెంటనే దోషులు శిక్షించాలని మేము ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.